పెట్టద్దు ప్రతిసారి అలాగే పెట్టనని చెప్పానంటే నాకు తెలుసు ఏది పెట్టాలి ఏది పెట్టకూడదని. కమాన్. ఫ్రెండ్స్ మల్లెపూ 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 ఇవన్నీ మల్లె చెట్లే చూడండి, లైన్ మల్లె చెట్లే. ఫస్ట్ సెకండ్ పోయింది. హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. అందరికీ నమస్కారం. అయితే ఫ్యామిలీతో వచ్చామండి, పిల్లలు కూడా వచ్చారు ఈ వారం. ఈ మున్నగాడు మా టిల్లుని తీసుకొచ్చాం కదా, మరి వాడు వీడు పాపం కొట్టుకోవట్లేదు కానీ కొంచెం ఒక్కొక్కసారి అరుచుకుంటున్నాయి. ఏం చేస్తాయో చూడాలండి, వీళ్ళిద్దరితో ఎలా హ్యాండిల్ చేయాలో చూడాలి. ఇప్పుడు వాడు వీడిని పెట్టుకుంటే వాడు వచ్చేస్తున్నాడు, వాడిని పట్టుకుంటే వీడు వచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తారో చూడాలి. కొత్తిమీర ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. కొత్తిమీర
అక్కడక్కడ వస్తుంది. పాలకూర అయితే బాగానే వచ్చింది. పుదీనా అంతే సంగతిలో. ఈ ఎండకి ఉసిరికాయలు తిన్నామమ్మా. మామిడికాయలు ఎందుకోనండి రాలిపోతున్నాయి, చాలా రాలిపోతున్నాయి. పెద్ద పెద్ద కాయలు వచ్చి రాలిపోతున్నాయి. రెండు కాయలు కింద నుంచి ఇదిగోండి పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయి, రాలిపోతున్నాయండి. ఏం చేస్తాం, సర్లే అక్కడే అట్లకే వదిలేద్దాం మరి. ఈ ఫామ్ హౌస్లోనండి వాడికి మున్నాక అమ్మా నాన్న, ఇంటికాడ టిల్లుకి అమ్మా నాన్న. వీడికి ఇక్కడికి వచ్చాక ఆడొప్పుకోవట్లేదు, ఆడదేమో వీడొప్పుకోవట్లేదు అనమాట. ఈడు నా సునీలు. అగో టిల్లు చూడు, సునీ లాగేస్తున్నాడు. టిల్లు టిల్లు మున్న లాగేస్తున్నాడు. అయ్యో 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 టిల్లు టిల్లు లాగేస్తున్నాడు మున్న. వాడు ఆట వాడిది, వీడి ఆట వీడిది. వీడికి ఆవేశం వచ్చేస్తుంది. అప్పుడే చూడు కాళ్ళు మట్టి మురికి చేసుకున్నాడు. క్యాబేజీలు కాలీఫ్లవర్ వేస్ట్, పురుగు తినేసినాయి ఆల్రెడీ. దీనికి చూడు ఎన్ని పిందులు రాలి మామిడి చెట్టు. పిందులే పిందులు. ఎంత కోత వచ్చిందో ఇది కూడా. లేట్గా వచ్చింది అయినా కానీ రాలిపోయింది. ఇంకా అంతేలే, ఇంకా అంతా ఇంకా అంత మీకు మనం ఏం చేయలేదు. ఇది పోడాడి, మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు కమన్. హాయ్, హలో, వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫార్మర్స్. అదిగోండి మీ శ్రీదేవి. చెట్టు కూడా బాగా వచ్చిందిలే. అట్లయితే ఎలాగో ఉందా చెట్టే. Welcome to bodybuilding channel. Hey. దిగుతాడు అనుకుంటా. టిల్లు బాబు ఆమె తినవా? టిల్లు బాబు ఈడొకడు ఎగిరేస్తాడు. థ్యాంక్ యూ. ఆడు వాడు ఊపుతాడు రా. ఎందుకు ఊపుతున్నావు నువ్వు? బాగా ఆడుకో వాటిల్లు నువ్వు. ఇద్దరు వెళ్తారేమో ఇప్పుడు బాల్ కోసం. ఆడండి. తీసుకోండి, ఒకరు తీసుకుని ఇయ్యండి, లేకపోతే ఇద్దరు కొట్టుకుంటారు. ఏయ్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫార్మ్ హౌస్. ఇదిగోండి పువ్వులు చూడండి, చాలా బాగా వచ్చినాయి. దీని పేరేంటో నాకు తెలియదండి. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మా అబ్బాయి అండి, మా అమ్మాయి. ఈరోజు కుదిరిందండి, తీసుకొచ్చాము. ఇలా ఫ్యామిలీతో వచ్చాం సరదాగా. బయట చాలా గాలి, చాలా బాగా వేస్తుందండి. చల్లగా గాలి బాగా వేస్తుంది. మంచిగా ఉందండి. ఇప్పుడైతే క్లైమేట్ చాలా అందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది, బాగుందండి. మనం ఏదో అనుకుంటాం కానీ పిల్లలు ఇదివరకు పిల్లలు కాదండి. ఇప్పుడు అంతా ఫ్యాషన్ స్టైల్ పిల్లలు. ఎక్కడికి వెళ్ళినా మీరు 7 సముద్రాలు దాటి తీసుకెళ్ళినా కానీ సెల్ ఫోన్లు అట్టుగానే ఉంటారు. చూడండి, ఇక్కడ తీసుకొచ్చిన సెల్ ఫోన్లు అట్టుగానే ఉన్నారు. మీ పిల్లలు తీసుకురండి అంటారు. పిల్లలు తీసుకొస్తే ఏం లాభం అండి? మనమే చాలా బెటర్ అండి. అప్పుడు
చిన్నప్పటి నుంచి అక్కడ ఊర్లో పల్లెటూరులో మెస్లు వచ్చిన వాళ్ళు చాలా మంచిగా నేచర్ని ఎంజాయ్ మనమే ఎంత ఎంజాయ్ చేసి వచ్చినా మనమే ఎంజాయ్ చేయాలి తప్పితే ఇప్పుడు పిల్లలు మాత్రం ఎంజాయ్ చేయరండి. అదండి అలా ఉంటారు. ఫోన్లు అలవాటు లేకపోతే అందరూ ఫోన్లతోనే పుట్టారేంటి. మా పెద్దమ్మాయి బెంగళూరులో ఉందండి, రాలేదు. మొన్న వచ్చేసి వెళ్ళిపోయిందండి, కుదురుతలేదండి. అది ప్రాజెక్ట్ ఏదో ఓకే అయ్యిందంట, అందుకోసం ఉండడానికి కుదరలేదండి. మొన్నే వచ్చేసి వెళ్ళిందండి పాపం. ఆమె అయితే అక్కడ జాబ్ చేస్తుంది బెంగళూరులో. ఈ అమ్మాయి లాస్ట్కి వచ్చేసిందండి. ఈ సంవత్సరం జాబ్ వస్తుంది. ఆయనకి ఇంకా 3 సంవత్సరాలు ఉందండి. 3 సంవత్సరాలు భరించాలి వాడిని. మేము హాస్టల్లో వేసేసి వీడిని మేము ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతాం. వాడికి తెలియదు అంతే. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇవి చాలా తీపిగా ఉంటాయండి, చాలా తీయగా ఉంటాయి. ఇవి కొద్దిసేపు శుభ్రంగా క్లీన్ చేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసి అప్పుడు తిందామండి. చల్లగా ఉంటే తీయగా అనిపిస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది కాదు, కానీ ఇలా ఉన్నది న్యాచురల్గా ఉన్నది న్యాచురల్గా తింటేనే చాలా మంచిది. వాటి ఇల్లుని వాకింగ్ తీసుకెళ్తున్నామండి. వీడికి ఎంత తొట్టున్నా బయటకు వెళ్తేనే కానీ బాత్రూమ్కి వెళ్ళడు వీడు. అది ఇంకా ప్లేస్ ఉన్నా మా టిల్లు దొడ్డుకుపోతాడు. మా టిల్లు దొడ్డుకుపోతాడండి ఇప్పుడు. ఈరోజు మా పిల్లలు వచ్చినందుకు ఏమో నేను గట్టిగా అనుకున్నాను. లైట్లు ఉంచాడండి, కరెంట్ ఉంచారు. కరెంట్ అతను కరెంట్ ఉంచారు. సంతోషం అంటే ఏమో అనుకోకుండా ఉంచారు, తెలీదు. అయితే చూడండి, ఇక చుట్టూ లైట్లు ఇలా ఉంటుందండి. భయం అనేది ఏమి అనిపించదు. అండి నైట్ అయిందండి. అది చూసారా, పిల్లలు టీవీ దగ్గరే ఉన్నారు. మేమే ఉండాలి ముసలోళ్ళు బయట. అయితే చూడండి ఎంత చల్లగా గాలి హాయిగా ఉందండి. బయటకు వెళ్ళి రేపు పొద్దున వంట చేయడం కోసమని కూరగాయలు అవి తీసుకొచ్చామండి. కూరగాయలు అంటే పక్కన ఉన్నాయండి వెంచర్లోని, పచ్చిమిరపకాయలు టమాటాలు అవన్నీ. సర్లే అని చెప్పేసి రేపు పొద్దున్న వెళ్ళేటప్పుడు ఇంటికి కోసుకెళ్దాంలే అని ఇవి కొన్ని రేపు పొద్దుడికి ఘాటు పచ్చిమిరకాయలు లేవండి ఇక్కడ. చప్ప పచ్చిమిరకాయలు చప్పగా ఉంటాయి కదా, అవి ఉన్నాయి. నేను ఇగో కారం పచ్చిమిరకాయలు కావాలి, మా వారికి బాగా ఘాటు అంటే ఇష్టం, అందుకని ఇవి తీసుకొచ్చాను అనమాట. ఇవి చూడండి చల్లగాల్లో అక్కడ కూర్చుని బాగు చేసుకోవచ్చు. రేపు పొద్దుడి వంట తొందరగా అవుతుంది. ఎంత బాగుందో చూడండి. అక్కడేమో మా టిల్లు పడుకున్నాడు, ఇక్కడేమో మా మున్నా పడుకున్నాడు. వీడికి పాపం ఈ రెండును కొంచెం అలవాటు లేదు కదండి, బాగానే ఉంటున్నాయి. కానీ కొంచెం వీడికి ఇంజక్షన్స్ ఉండవు కదా, వాడి చెవులెట్టుకుని పీకుతున్నాడు పడలేదు. వ్యాక్సిన్స్ వేయలేదు కదా వీడికి, అందుకనే కొంచెం వాడి దగ్గరికి వదలడానికి భయం వేస్తుందండి. చెవులెట్టుకుని పీకుతున్నాడు ఈ కొన్నాగాడు పిల్లుని. నా టాప్ మొత్తం చింపేశాడండి, లాగి మొత్తం. వాడి పళ్ళు మంచి సూదుగా ఉన్నాయి, షార్ప్గా ఉన్నాయి. వాడి కొరికేసాడు. వీడికి వింటున్నాడు, వీడి గురించే చెప్తున్నాను అన్నాడు. స్వాతి రైస్ బంద్ చేయమ్మా. పక్షుల కోతలు తప్పితే ఇంకేమి వినిపించవండి ఇక్కడ. మాది రోడ్డు పక్కనేనండి బాబు ఇల్లు. పొద్దున్న లేస్తే చూడాలి
అందరూ ఫోన్ చేస్తే ఎక్కడున్నా బయట ఉన్నావా అని అడుగుతారు. అలాగే వెళ్తాయి మా వీధిలో కార్లు. సిటీలోనే మనం ఉండేది. మరి అంత దారుణంగా వస్తాయి కోతలు. ఇక్కడైతే అయ్యో ఏ పక్షుల కోతలు మెల్లగా పోతున్నాయి. ఎంత గాలి, ఎంత హాయిగా ఉందండి. ఇక్కడే ఉండాలనిపిస్తుంది వచ్చినప్పుడల్లా. కానీ ఏం చేస్తాం, ఉన్నారు కదండి అగో వెళ్ళాలి. చూస్తామండి, వచ్చేస్తాం ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడే ఉంటాం. మా ఫ్రెండ్ అండి కవిత. ఈరోజు అనుకోకుండా వచ్చారు ఆవిడ. కవిత గారు అలా తమ్ముడు గారు, కవిత గారు ఇంకొక 2-3 ఫ్రెండ్స్ వచ్చారండి. ఇక్కడ స్థలం ఉందంటే చూడ్డానికని వచ్చారు. అనుకోకుండా అలా మా ఫ్రెండ్ ఇక్కడ కలిసింది అనమాట అండి. మేము కూడా రావడం తెలుసు. యూట్యూబ్లో చూస్తే మా కవిత గారు నెల్లూరు చేపల పులుసు, తలకాయ కూర, నెల్లూరు తలకాయ కూర. ఎలాగ కాపు అయిపోయిందండి. కలుగు పువ్వుల్లోనూ ఇట్లా పడిపోతుంది. వాటర్ బాటిల్ వేసారేంటి, అందుకే కొంచెము తీసేస్తున్నానండి, ఇరిసేస్తున్నాను. ఎట్లా కాపు లాస్ట్కి వచ్చి అయిపోయినాయండి. కాయలన్నీ వచ్చేసింది, మొత్తం వచ్చినాయి. మునగాకు కూడా మంచిదండి ఆరోగ్యానికి. ఇదిగో పట్టుకోండి. కవిత గారు ఏమన్నా తీసుకుంటారు. మునగాకు, పప్పు మునగాకు తీసుకెళ్దాం. పప్పు తెలగపండి, మునగ చెట్టు చాలా వెనకాల పడే దించలేదా. అది వరకు కోసం మరి కొట్టాను. ఎందుకండి అది? దీని మునగాకు కూర చేయడానికి. మునగాకు కూర హెల్త్కి ఎంత మంచిదంటే ఒకసారి గూగుల్ కొట్టి చూడండి. చాలానండి. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి. చాలా మంచిది. అవును, మేము బాగా తినేవాళ్ళం శ్రీదగ్గర నెల్లూరులో. ఇవ్వండి, పడిపోతున్నాయి కింద ములక్కాళ్ళు. ఇన్ని కాళ్ళు వచ్చినాయి. ఇయ్యరామా. ఓకే, ఏం చేస్తా అట్లని పచ్చడి పడతా. ములక్కాయలు ఆర్గానిక్ ములక్కాడు. అన్ని ములక్కాళ్ళు ఎవరికాలకే పార్సల్ అండి. ఇంకా అయిపోయిందండి. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. అన్ని సర్దేసుకుంటున్నాం. మూటముళ్ళు సర్దేసుకుని వెళ్ళిపోతున్నాం. మునగాకండి, మునగాకు కూడా తీసుకెళ్తున్నాం. మంచిది కదా, ఆరోగ్యానికి చాలా మంచిది కదా మునగాకు. ఈసారి ఫార్మర్స్ ట్రిప్ అయిపోయిందండి. సడన్ సర్ప్రైజ్ గా అయింది. సో నెక్స్ట్ టైం సీ యూ అగైన్. బై బై, టాటా. అబ్బో ఎలాగ ఆడుకున్నా చూడు. బాయ్ అండి అందరికి. ఇంకా వెళ్తున్నామండి ఇంటికి. సిటీకి బయలుదేరిపోయామండి.
మళ్ళీ వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఇంకా ఒక్కడ చెట్టు కూడా ఉంటాడండి, వాళ్ళు పెట్టింది తిని అలా ఉంటాడు అనమాట. ఇంకా అక్కడ ఒకడు. అందరికీ ముందుగా నమస్కారాలు. ఎందుకంత ఎట్టగారం? అయితే కట్ చేయి బాబా, కట్ సరే చేయి. సరే సరే పూల గురించి చెప్పు. అది ఎటకారం ఏంటి? చెప్తే మంచిగా ఎటకారం. సరే పెట్టొద్దు మరి, ప్రతిసారి అలాగంటున్నా. పెట్టనని చెప్పానంటే పెట్ట నాకు తెలుసు ఏది పెట్టాలి ఏది పెట్టకూడదని. కమాన్